హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఇప్పుడు ట్రెండ్ అంతా ఫీవర్ అంతా హరిహర వీరమల్లు హెచ్హెచ్విఎం. ఏంటి ఇది హిట్టా పట్టా? ఇప్పటికే పార్టీల పరంగా ఇప్పటికే ఫ్యాన్స్ పరంగా రకరకాలుగా దీని మీద జడ్జిమెంట్లు ఇచ్చేసి ఇది రిలీజ్ అయ్యే ముందే కొందరైతే సోషల్ మీడియాలో తీర్పులు చెప్పేసి దీన్ని కొందరు ఇటు ఆకాశానికి ఎత్తేస్తుంటే కొందరు పాతాళానికి దొక్కిస్తుంటే రకరకాల విన్యాసాలు నమోదవుతున్నాయి. ఏంది హరిహర వీరమల్లు? వాట్ ఈజ్ హరిహర వీరమల్లు? అసలు ఈ ట్రైలర్ ఎప్పుడైతే వచ్చిందో ఈ పీరియాడిక్ ప్రాబ్లమ్స్ అంటే ఒక సమయంలో ఒకళ్ళు ఉన్నారు, ఇంకో సమయంలో ఇంకోళ్ళు ఉన్నారు, ఈ మధ్యలో వాళ్ళ మధ్య సీన్లు పెట్టారు, అది ఎలా వీలవుద్ది అని చెప్పి ఒక కామెంట్. ఆ తర్వాత దీనిలో ప్రధానంగా ఉన్న ఔరంగజేబుతో ఈ జగన్ని పోల్చడంతో వైసీపీ అనేది గుర్రుగా ఉంది. హెచ్హెచ్విఎంని బ్యాన్, హెచ్హెచ్విఎం హరిహర వీరమల్ని అడ్డుకోండి, బ్యాన్ చేయండి అని గొడవ. ఆ తర్వాత ఇంకొక కమ్యూనిటీ కూడా ఈ మా యొక్క కమ్యూనిటీకి సంబంధించిన ఒక పాత్రని కొద్దిగా తక్కువ చేసి చూపించారు, అది కరెక్ట్ కాదు, మేము దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం అని చెప్పేసి ఇది ఒక గొడవ. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లుకు సంబంధించి రెండు మూడు మళ్ళీ టాపిక్స్. ఒకటి ఏంటంటే ఈయన పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం చేసిన సినిమాల్లో ఇది అత్యంత ప్రధానమైంది. ఈ ప్రధానం అంటే ఇదే పెద్దది అని. గతంలో వీళ్ళ సోదరుడు అన్నయ్య అంజీ రూపంలో 6-7 ఏళ్ళు చేస్తే ఆ తర్వాత ఆ కాంపౌండ్ నుంచి ఎక్కువ కాలం చేసిన సినిమాగా హరిహర వీరమల్లు గురించి చెప్పుకుంటున్నారు. అది ఇది రెండుటికి ఉన్నారు. ఇంకొక తేడా ఏంటంటే పోలిక. అది కొంత ఈ చిరంజీవి ఆయన యొక్క మాస్ దీనికి దూరంగా ఉంటుంది. అది కొద్దిగా మైథలాజికల్ మూవీ. ఆయన ఎంత సోషియో ఫ్యాంటసీ చేద్దామనుకున్నా దానిలో మాస్ ఎలిమెంట్ అనేది చిరంజీవిది అది అలా నడుస్తుంటేనే అవుద్ది. పూర్తిగా ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతే చిరంజీవికి కుదరదు. ఈ క్రమంలో ఇప్పుడు హరిహర వీరమల్లు ఫస్ట్ హిస్టారికల్ మూవీ. ఎవరికి అసలు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అంతా సోషల్స్ చేశాడు కానీ ఇలాంటి హిస్టారికల్ శీల. ఇలాంటి క్రమంలో దీనికి దానికి కొంత పోలిక, ఎక్కువ కాలం జరగడము. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడం వల్ల దీనిలో ఎక్కువగా చేయలేకపోయాడు. దీంతో డూపును పెట్టి చేశారంటే మళ్ళీ డూపును తెర మీద తీసుకొచ్చారు. డూపు ఏమంటాడంటే లేదు సార్ డెడికేషన్ మామూలుగా ఉండదు, ఆయన ఒక షెడ్యూల్కి 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంటాడు, అలాంటిది డూపులు పెట్టి చేస్తే దాని అర్థమైంది ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుద్దని ఆయనకి తెలీదా? ఆయన అసలు అని చెప్పి ఒక సీన్ని ఎట్లా కంపోజ్ చేశారో కూడా చెప్పాడు. మాస్టర్లే గుర్రం మీద ఉన్న విలన్ని కాలుతో మీరు ఊరికే అలా అనండి, మేము కావాలంటే డూప్ చేత కొట్టించుకుంటాం అంటే అసలు కుదరదని చెప్పి కాలు పట్టేస్తే అదేంది స్ప్రే కొట్టుకొని మరీ ఫైట్ కంప్లీట్ చేశాడు. వాళ్ళు ఓకే అన్న తను ఓకే అనకుండా రీటేక్ చేశాడు అనేది ఒక గొడవ. ఆ తర్వాత మళ్ళీ ఇదే సినిమాలో ఒక పెద్ద అరగంట పాటు జరిగే ఫైటు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశాడు, ఆయనే డిజైన్ చేసి. ఇది ఆయనకి చిన్నప్పటి నుంచి ఉంది. ఆయన తొలి రోజుల్లో ఫస్ట్ సినిమా ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయికి కాళ్ళ టైర్ల కింద చేతులు పెట్టడం, ఆ తర్వాత బండరాళ్ళు గుండెల మీద పెట్టుకొని కొట్టించుకోవడం, దాని మీద ఛాలెంజ్ చేయడం, ఆ తర్వాత టెక్స్ట్ పడడం, కళ్యాణ్ బాబు ఒరిజినల్గా చేసిన దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు అనడం, ఇవన్నీ ఆ సినిమాలో జరగగా తర్వాత జానీ సినిమాలో ఏకంగా డైరెక్ట్గా ఆయన మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన కోచ్గా ఉంటాడు. అసలు ఆ సినిమా మొత్తం తన భార్యకి గీత ఆమెకు కావాల్సిన డబ్బుల కోసం, అనారోగ్యంతో ఉంటే ఆ డబ్బుల కోసం ఫైట్ చేస్తాడు, ముంబైలో ఫైట్ చేస్తాడు. అంటే సినిమా మొత్తం ఈ మార్షల్ ఆర్ట్స్ ఈ ఫైట్ కంపోజింగ్ మీదే ఉంటుంది. అంటే ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి అంటే మొత్తం క్రాఫ్ట్లో ఫైటింగ్, అందులోనూ మార్షల్ ఆర్ట్స్. అసలు ఈయన ఒక సినిమాలో ఖుషి అనే సినిమాలో డైరెక్ట్గా చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఆ ఫైట్ని డైరెక్ట్గా ఆయనే డైరెక్ట్ చేసి కంపోజ్ చేసి డైరెక్ట్ చేసి 7-8 కెమెరాలని పెట్టి సింగిల్ షాట్తో మాస్టర్ షాట్ ఒకటి తీసి వాటిని తీసుకుపోయి వెంకటేష్కి ఇస్తే ఆ ఎడిటర్ అనేవాడు దాన్ని కూడా ఛాలెంజ్ తీసుకొని ఎడిట్ చేసిన విధము ఈయన యొక్క ట్రాక్ రికార్డులో ఉంటుంది. ఆ ధైర్యంతోనే ఆయన జానీని డైరెక్ట్ చేశాడు. జానీ అనే ఒక డైరెక్టర్
జానీ అనే సినిమా డైరెక్షన్కి ఫ్యాన్ ఉన్నాడు, ఆయన ఎవరో కాదు మరి సుజిత్. ఇలాంటివి ఎన్నో. ఆ తర్వాత డాడీ అనే తన అన్నయ్య సినిమాకు కూడా ఒక ఫైట్ కంపోజ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఈ వివరాలన్నీ కూడా ఈ రోజున బయటకు వచ్చాయి. కారణం ఏంటంటే ఈ డైరెక్టర్ జ్యోతికృష్ణ వాళ్ళ తండ్రి నిర్మాత ఏఎం రత్నం కలిసి ఒక రా ఫైట్ ఉంటుందండి దీనిలో. ఆ ఫైట్ అనేది డైరెక్ట్గా కళ్యాణ్ బాబు పిక్చరైజ్ చేశాడు, డైరెక్ట్గా కళ్యాణ్ బాబు ఇన్వాల్వ్ అయ్యాడు, డిజైన్ చేశాడు. అసలు 60 రోజులు జరిగింది అని చెప్పి ఒకటి. 20 ఏళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్ లోపలికి మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయ్యాడు అనేది ఇంకో గొడవ. ఇట్లా ఇన్ని రకాల. ఆ తర్వాత మళ్ళీ సడన్గా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి లేదు నాకు అసలు ఈ పబ్లిసిటీ డిజైనింగ్లో నేను పెద్ద తోపు కాదు, నాకు అసలు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మిగిలిన హీరోలు చాలా భారీ ఎత్తున ఈ పబ్లిసిటీ డిజైన్ చేసుకుంటారు, నాకు టైం లేకనో లేకపోతే ఏందో తెలియదు కానీ నేనైతే దీనిలో ఎక్స్పర్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ ఆయన చెప్పుకోవడం, ఇది ఒక ట్రోలింగ్. అయిన తర్వాత ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ధర్మవరంలో ఇన్ఛార్జి జనసేన ఇన్ఛార్జి ర్యాలీ అంటే ఇన్ని రకాల ఇష్యూస్. అసలు పేరుని నాని గత కొంతకాలంగా కనిపించలేదు. ఆయన ఉండుంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమా అంగానే ముందు వచ్చి కూర్చొని దాని వెనక ముందు ఎక్కువ టికెట్లు అమ్ముతున్నారు, తక్కువ టికెట్లు అమ్ముతున్నారు, ఇట జరుగుతుంది అడ జరుగుతుంది అని చెప్పి దాని మీద భారీ ఎత్తున ప్రచారాన్ని ఆయన ప్రసార శాఖ మంత్రిగా ఉండి చాలా అనధికారికంగా ఆయన ప్రచారం చేసేవాడు. మా సినిమాకి ఆయన లేని లోటు కనిపిస్తుందని. మళ్ళీ ఇదొక ఎత్తు. ఇట్లా రకరకాలుగా వీరమల్లు మీద ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. 2025 ఈ విధంగా జూలై 24న రిలీజ్ కాబోతున్న, వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు రిలీజ్కు ముందే ఇంకా ఆ తర్వాత ట్రైలరు 50 మిలియన్స్ దాటిపోయింది. ఇట్లా అన్ని రకాలుగా దీని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది. ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద సస్పెన్స్. ఎందుకంటే గతంలో అయింది బ్రో సినిమా, సరే ఆయన గెస్ట్ అపీరెన్స్ అయినా ఫ్లాప్ అయింది. లాస్ట్ సినిమా అయింది ఏది వకీల్ సాబ్, భీమ్లా నాయక్, అది కూడా పెద్ద గొప్పగా ఆడలా. అంతకన్నా ముందు వకీల్ సాబ్కి కొద్దిగా విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా అనేది ఒక పాన్ ఇండియా రేంజ్లో ఊహిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు, నిఖిల్ లాంటి చిన్న కుర్ర హీరోలు కూడా కార్తికేయ లాంటి సినిమాల ద్వారా భారీ ఎత్తున పాన్ ఇండియా లెవెల్లో 100 కోట్ల వసూలు చేస్తుంటే చిరంజీవి లాంటి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మరి చిరంజీవి అయితే షాక్ అయిపోయారు, ఏంది చిన్న పిల్లలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, మనమే చేయలేకపోతున్నాం అని. ఈ క్రమంలో దీన్ని పాన్ ఇండియాలో పెద్ద స్టార్ కాస్టింగ్ కూడా పెట్టుకొని వర్కౌట్ చేయాలి, ఒక 1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని దీన్ని చేయాలి అనేసరికి అన్ని శక్తులు కూడా తీసుకొని పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఆయనే స్వయంగా ప్రచారంలో దిగి వర్కౌట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రిజల్ట్ ఎలా ఉంటుందో తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ.